ఆపరేషన్ కగారును కేంద్రం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు పలు రాజకీయ పార్టీల నేతలు. కేంద్రం శాంతి చర్చలు చేసేలా పోరాటం చేస్తున్న మావోయిస్టు పార్టీలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు నాయకులు. మావోయిస్టులతో పాటు ఆదివాసీలను కూడా కేంద్రం చంపుతోందని మండిపడ్డారు వక్తలు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ జీవించే హక్కు ఉందన్నారు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. అందుకు విరుద్ధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. హింసను కాంగ్రెస్ పార్టీ సమర్థించదన్నారు. ఎన్నో పోరాటాలు చేస్తున్న మావోయిస్టులను కేంద్రం చంపేస్తుందని మండిపడ్డారు. కర్రెగుట్టల్లో నరమేధాన్ని అరికట్టేందుకు శాంతి చర్చలకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ మోడీ, అమిత్ షా దీని శాంతి భద్రతల సమస్యగా చూపించి నక్సలిజం ఎలిమినేట్ చేస్తా ఉన్నారంటే ఇది శాంతి భద్రతల కోసం కాదు. ఈ గుర్తెదారి పంతాన్ని ఎంచుకున్నటువంటి ప్రభుత్వం పెద్ద పెద్ద వ్యాపార సంస్థల చేతుల్లోకి ఆ సంపద పంపించాలి. కాబట్టి అక్కడ నక్సలిజాన్ని ఎరాడికేట్ చేస్తే, నిర్మూలిస్తే యథేచ్ఛగా వీళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోవచ్చని అదానీ, అంబానీ లాంటి వాళ్ళని పెంపొందించేందుకు, వాళ్ళ చేతుల్లోకి దేశ సంపద నింపేందుకు ఈ దుర్చర్యకు పాల్పడ్డారని నేనైతే నమ్ముతా ఉన్నాను. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో వివిధ రాజకీయ పార్టీలు, వామపక్ష, విప్లవ పార్టీలతో పాటు పౌర, మానవ హక్కుల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మావోయిస్టులపై జరుగుతున్న దాడులు నిలిపివేసేందుకు కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కోదండరాం. శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. శాంతి చర్చల కోసం పార్లమెంటు సభ్యుల దృష్టికి తీసుకెళ్లి సంతకాల సేకరణ చేస్తామన్నారు. అభయారణ్యంలో జరుగుతున్న కాల్పులను విరమించడానికి, శాంతి చర్చలు జరపడానికి టీజేఎస్ మద్దతిస్తుందన్నారు కోదండరాం. మనుషుల మీద దాడి చేయటం ప్రభుత్వ కర్తవ్యం కాదు. ప్రభుత్వ కర్తవ్యం అనేది సమాజాన్ని మార్చటం, శాంతియుతంగా సమస్యను పరిష్కరించడం ప్రభుత్వానికి ప్రధానమైన కర్తవ్యంగా ఉండాలి. ఆ కర్తవ్యాన్ని ప్రభుత్వం మర్చిపోయి విచ్చలవిడిగా దాడులు చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో అందరం కూడా ఈ దాడులను ఖండిస్తున్నాం. ఎన్కౌంటర్ల పేరుతో చంపేదంతా నక్సలైట్లను, మావోయిస్టులను అనుకుంటే ఇది పొరపాటు. వాళ్ళలో చాలామంది సాధారణమైన ఆదివాసులు ఉన్నారని అక్కడి ఆదివాసులు కూడా మనకు చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఈ కాల్పులు ఆపండి, దాడులు ఆపండి. యుద్ధం పేరుతో చేయటం, ప్రజల మీద యుద్ధం చేయటం సమంజసం కాదు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం మావోయిస్టులను మట్టుబెడుతోందన్నారు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్. ప్రతి సమస్యను చర్చలతో పరిష్కరించుకోవచ్చని గాంధీ మహాత్ముడు సూచించారని గుర్తు చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు నిర్వహించి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు జస్టిస్ చంద్రకుమార్. గత స్మృతులతోటి, గత ఆలోచనలతోటి, గత భావాలతోటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం తప్పించి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఈ వాస్తవ పరిస్థితుల్లో ఏం చేయాలా అనేటటువంటి ఒక ఇంగిత జ్ఞానం ప్రభుత్వానికి లోపించడం వల్ల వాళ్ళు చర్చలకు పూనుకోవడం లేదు. ప్రభుత్వం ఒకటి మేము చెప్తున్నాం, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో చూడండి, సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్లో ఏం చెప్తున్నదో చూడండి. వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక సరియైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కేంద్రం భయానక పరిస్థితులు సృష్టిస్తోందన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. 11 ఏళ్లుగా ప్రజాస్వామిక పరిస్థితులు దారి తప్పాయన్నారు. దేశాల మధ్య సమస్యలు పరిష్కారం అవుతున్నా దేశంలో మాత్రం సమస్యలు పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందన్నారు సంపత్ కుమార్. ఒక దేశం మీద దాడి చేస్తే అక్కడ శాంతి చర్చలో లేకపోతే యుద్ధం ముగిసింది. కానీ మన దేశ ప్రజల మీద కూడా ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. అక్కడ యుద్ధం బందైంది కానీ మన మీద మాత్రం యుద్ధం జరుగుతుంది. అక్కడ ఏదో ట్రంప్ చెప్తున్న ఆగిపోయింది. మళ్ళీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఛత్తీస్గఢ్ బస్తర్ దమనకాండలో ఏ ట్రంప్ రావాలి, నరేంద్ర మోడీ అని యావత్ భారత సమాజం అడగదలుచుకుంది. కానీ అడిగే అవకాశం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు భారతదేశం ఉంది కనుక అడగదక్కుతున్నారు కనుక అడుగుతలేదు. కానీ ప్రతి మనిషి హృదయంలో ఉంది ఎందుకు ఈ రకంగా జరుగుతుందని. అడవిలోని ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని మావోయిస్టులను కేంద్రం చంపుతోందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. మావోయిస్టుల పేరిట ఆదివాసీలను, మహిళలను చంపే హక్కు కేంద్రానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. మావోయిస్టులపై కేంద్రం చేసే కాల్పులను విరమించాలని డిమాండ్ చేశారు జాన్ వెస్లీ. ఆ మొత్తం అడవుల్లో ఉండేటటువంటి సంపదంతా కూడా కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేస్తున్నారని తెలుస్తుంది కదా స్పష్టంగా. అక్కడ ఉండేటటువంటి ఇనుము, సున్నపురాయి, ఇతర ఖనిజాలనంతా కూడా దోపిడీ చేసుకోవడానికి ఇప్పటికే 1000 ఎకరాలు కార్పొరేట్ సంస్థలకంతా ఒప్పందాలు చేసి మావోయిస్టులు అడ్డం ఉన్నారని, ఆదివాసీలు అడ్డం ఉన్నారని, వాళ్ళను తొలగిస్తే తప్ప వాళ్ళని కార్పొరేట్ సంస్థలకు అప్పగించలేరనేటటువంటి కుట్ర తప్ప ఏముంది ఇందులో.
అందుకనే అలాంటి చర్యలు ఉన్నాయి కాబట్టి చర్చలు జరపాలని చెప్పి మావోయిస్టులు కూడా అంటున్నారు. కేంద్ర మావోయిస్టులతో శాంతి చర్చలు చేయాలని దేశవ్యాప్తంగా పీస్ కమిటీలు వేశామన్నారు పీస్ డైలాగ్ కమిటీ వైస్ చైర్మన్ రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్. ప్రజల చైతన్యంతోనే ఆపరేషన్ కగార్ను నిలిపివేస్తారన్నారు. అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్న కేంద్రం శాంతి చర్చలు జరపడానికి మాత్రం ముందుకు రావడం లేదన్నారు హరగోపాల్. వాళ్ళ భావజాలాన్ని, వాళ్ళ అభివృద్ధి నమూనాని, వాళ్ళ నాయకత్వాన్ని అంగీకరించిన అందరి మీద వాళ్ళు అణచివేత తప్పకుండా ప్రయోగిస్తారు. దాన్నే మనం ఫ్యాసిజం అంటున్నాం. కనుక ఇక్కడ ఆగదు అనేటువంటి దగ్గర ప్రారంభమై మనం శాంతి చర్చల్లో అందరము కోరుతున్నది ఏమిటంటే, ఇవాళ ఒక విప్లవ పార్టీ మీతో చర్చలు జరుపుతామని అన్నారు. శాంతి చర్చలు జరుపుతామన్న వాళ్ళతో ఎవరితోనైనా శాంతి చర్చలు జరపాలి. వాళ్ళు ఒక్క మాట, ఒక్క స్పందన లేదు. ఇంతకాలంగా ఇన్ని రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి కానీ స్పందన లేదు. జూన్ 3 నుంచి 6 వరకు జిల్లాల్లోని అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాల నిర్వహణ, జూన్ 14న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు చేయడానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో నిరసన కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించింది పీస్ డైలాగ్ కమిటీ.